అది సార్ జ్ఞానం. నేను మట్టిని దర్శించడానికి బద్రీనాథ్ పోతున్నా. స్వామీజీ నేను మట్టిని దర్శించడానికి తిరుమల పోతున్నా. తప్పులేదు, అక్కడ ఉండేది కూడా అదే కదా. సర్వం కల్విదం బ్రహ్మ. తిరుపతికి పోయినా కూడా బ్రహ్మమనే చూడాలా, బద్రీనాథ్ పోతే కూడా బ్రహ్మమనే చూడాలా, శ్రీశైలం పోతే కూడా బ్రహ్మమనే చూడాలా. ఇంకో తమాషా చూడండి, వెంకటేశ్వర స్వామి లాగా మల్లికార్జున స్వామి ఉన్నాడా? మల్లికార్జున స్వామి లాగా భద్రాచలంలో శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడా? ఆయనలాగా మధురలో కృష్ణ పరమాత్మ ఉన్నాడా? ఈ నాలుగు చూసినప్పుడు అనిపించడం లేదా, ఇది ఇట్లా ఒక రకంగా ఉందేంటి, అది ఒక రకంగా ఉందేంటి, ఇది ఒక రకంగా ఉందేంటి, బ్రహ్మ ఇన్ని రకాల భగవంతుడు అని అనిపించడం లేదు. కనుక అక్కడికి వెళ్ళినా రూపం ఏ విధంగా ఉండినా నువ్వు చూసేది రూపాన్ని కాదు స్వరూపాన్ని, రూపాన్ని కాదు స్వరూపాన్ని. కాబట్టి ఇక్కడ మట్టి కుండ ఉంది, ఇది ఒక రకంగా ఉంది. అక్కడ బాన్ ఉంది, అదొక రకంగా ఉంది. మీ ఇంటికి పోయిన తర్వాత కూజ ఉంది, అదొక రకంగా ఉంది. ఈ మట్టి, ఈ కుండ, ఆ బాణ, ఆ కూజ వేరా? లే. ఇక్కడ మట్టే, అక్కడ మట్టే, అక్కడ మట్టే. తిరుపతిలో చైతన్యమే, భద్రాచలంలో చైతన్యమే, బద్రీనాథ్లో చైతన్యమే. చైతన్యం వినా కించన్ నాస్తి, దానికన్నా వేరుగా లేదు. రూపానికి రూపము నీవే, రూపము లేని స్వరూపము నీవే. రూపానికి రూపము నీవే, రూపాలకు రూపము నీవే, రూపము లేని స్వరూపము నీవే. ఊరు పేరు ఉనికి ఏలా, ఊరు పేరు ఉనికి ఏలా, ఊపిరి నీవై నిలిచిన వేళ. ఎన్నో ఎన్నో రూపాలు, అన్నీ ఆరే దీపాలు. మారని రూపం, ఆరని దీపం, దివిలో భువిలో నీవే సకలం. ఎన్నో ఎన్నో రూపాలు, అన్నీ ఆరే దీపాలు. కాబట్టి రూపాలు అనేక ఉండిన అన్ని పాత్రలో ఉండేది మట్టి అని తెలుసుకున్నావు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోయినా, ఏ క్షేత్రానికి నువ్వు వెళ్ళినా, ఏ మూర్తిని నువ్వు దర్శించినా దర్శించేది స్వరూపాన్ని కానీ మరొకటి కాదు. ఎందుకని రూపాలు భిన్నం అవుతూ ఉన్నాయి, వేరు వేరుగా కనపడుతూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, స్వామీజీ నేను మట్టిని దర్శించి వస్తాను స్వామీజీ అని కుండ బతుకుని పోతా ఉన్నాడంటే, స్వామీజీ నేను మట్టిని చూడాలనుకుంటున్నాను స్వామీజీ, వెళ్ళొస్తాను స్వామీజీ అని కుండను పట్టుకొని పోతున్నాడంటే, ఎక్కడ నడిచి, ఎక్కడ నడిచి, మట్టిలో నడిచి. అప్పుడు ఆలోచిస్తూ ఉండదు, ఓరి నాయనోయ్ వెళ్ళు. ఎందుకంటే ఇది మట్టి అని తెలుసుకొని, నువ్వు నడిచేది కూడా మట్టి అని తెలుసుకొని, నువ్వు ఎక్కడికన్నా పోయి నేను మట్టిని చూస్తాను అనుకో, కానీ మధ్యలో మాత్రం మట్టి లేదని మాత్రం అనుకోబాకు. బాగా అర్థం చేసుకో, అవునా? అందువల్ల నాకు తిరుమలకు పోతేనే స్వామి దర్శనం అవుతేనే నాకు భగవంతుని చూసినట్టుంటుంది, లేకపోతే లేదు అని అంటే మాత్రం కొన్ని జన్మలు మనం రిజర్వ్ చేసుకోవాలని అర్థం. ఎందుకని తిరుమలకే కనుక భగవంతుడు పరిమితం అయితే అర్థమవుతుంది, తిరుమలలోనే ఉంటే ఎవరో ఒకరి చేతిలో పడిపోతాడు ఆయన కూడా. అర్థమవుతుంది, మింగేస్తారు ఆయన్ని తర్వాత లడ్డు మింగినట్టుగా. అందువల్ల లడ్డులు మింగగలుగుతున్నారు కానీ వెంకటేశ్వరుని మింగలేకపోతున్నారు. కారణం సర్వత్రా ఉన్నాడు కనుక. ఆయన ఆస్తిని మింగడం ఈజీ, ఆయన్ని మింగడం కష్టం. అర్థమవుతుంది, అండర్స్టాండ్. ఇది మనకు అర్థమైంది అనుకోండి, ఇక్కడున్న వెంకటేశ్వర స్వామి దర్శనమే, రైలు ఎక్కినా వెంకటేశ్వర స్వామి దర్శనమే, టిక్కెట్ అన్నాడు అనుకోండి వెంకటేశ్వర స్వామి దర్శనమే. ఎందుకని ఆ టిక్కెట్ అనే టిక్కెట్ కలెక్టర్లో కూడా వెంకటేశ్వర స్వామి కనపడతాడు. ఎందుకని ఆయన లేకపోతే ఈయన టిక్కెట్ అని లేడు, ఈయన టిక్కెట్ తీసుకొని పోతాడు. ఆయనలో ఉండడం వల్లనే చైతన్య జ్యోతిష అవిభాసితస్య మనసహ మనన సామర్థ్యం, వాక్కు నడుస్తూ ఉంది, మనసు ఆలోచిస్తూ ఉంది, చైతన్యం ఉండడం వల్ల. క్లియర్. కాబట్టి
మట్టిని దర్శించడానికి కుండను పగలగొట్టని అవసరం లేదు. మట్టిని దర్శించడానికి కుండను పగలగొట్టని అవసరం లేదు. ఇది కుండ, ఇది పగలగొట్టినే మట్టిని చూస్తాను అనాల్సిన అవసరం లేదు. అలా ఉన్నప్పుడు కూడా దాంట్లో ఉన్నదంతా మట్టేనని మనకు తెలుసు. క్లియర్? భగవద్ దర్శనం కూడా అదే. ఎందుకని? బ్రహ్మై వేదం విశ్వమితి. ఇదం విశ్వం, ఈ ప్రపంచం సమస్తం బ్రహ్మ ఏవ. ఈ సమస్తం బ్రహ్మ ఏవ. ఎందుకని? అది మృదేవ, మట్టితో తయారైందంతా మట్టే. బ్రహ్మంతో నుంచి వచ్చింది గనక, బ్రహ్మం కారణం గనక, కారణమే కార్యరూపమైనటువంటి జగత్తులో ఉండడం చేత సద్బ్రహ్మ కార్యం సకలం సదైవని ఇంతకుముందే తెలుసుకున్నాం గనక బ్రహ్మై వేదం విశ్వమితి. ఇదం విశ్వం సర్వం బ్రహ్మ ఏవ. ఈ ప్రపంచమంతా కూడాను బ్రహ్మమే. సర్వం విష్ణుమయం జగత్, సర్వం కల్విదం బ్రహ్మ. సరే, శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష. సర్వ జగత్తుకి శ్రీరాముడు ఎట్లా రక్ష అవుతాడు చెప్పండి? ఒక చోట ఉంటే, సర్వ జగత్తులో తానే ఉంటేనే మనం రక్షిస్తాడు. అది అర్థమవుతుందా ఇప్పుడు? యదజ్ఞానత భాతి విశ్వం సమస్తం. ఫస్ట్ లైన్, వినష్టంచ సద్య యదాత్మ ప్రబోధే. సద్య వెంటనే, వెంటనే. మొన్న ఎట్లాగైతే చూచామో, ఎంత చీకటి ఉన్నా సరే గదిలో అట్లా వెళ్ళి టార్చ్ లైట్ వేయగానే ఎట్లాగైతే గది అంతా కనపడిపోతా ఉందో, సద్య వెంటనే, అట్ వన్స్. కాల పరిచ్ఛేదం లేదు. లైట్ వేశామా ఉన్న వస్తువు కనిపించేసిందని అర్థం. జ్ఞానం వచ్చిందే ఉన్నది తెలిసిందని అర్థం. ఏంటి జ్ఞానం? ఇదిగో మట్టి అనేటువంటి జ్ఞానం అర్థమైనప్పుడు ఇంకా కుండ లేదు, ఉన్నది మట్టే. కుండ నామరూపాలు మాత్రమే. నామరూపాత్మకమైనటువంటిది కుండ, అది మట్టిలో ఆరోపించబడింది. నామరూపాత్మకమైనటువంటి జగత్తు బ్రహ్మములో ఆరోపించబడింది. కుండ ఆరోపించబడినా అక్కడ స్వరూపంగా ఉన్నది మట్టి. బ్రహ్మమునందు ఆరోపించబడినా అక్కడ స్వరూపంగా ఉన్నది బ్రహ్మమే, రెండవ వస్తువు లేదు. బ్రహ్మై వేదం విశ్వమితి. ఈ ప్రపంచమంతా కూడాను బ్రహ్మం యొక్క స్వరూపంగానే ఉంది. కాబట్టి అది అధిష్టానం, ఇది ఆరోపితం. అది స్వరూపం, ఇది ఆరోపం. అధిష్టానాత్ భిన్నత. చూడండి తమాషా. ఆ అధిష్టానం కన్నా భిన్నంగా కించన్ నాస్తి. ఎప్పుడైతే దీనికి అది అధిష్టానం అయిందో, ఇది ఆధేయంగా తెలుస్తూ ఉందో, అది ఆధారంగా తెలుస్తూ ఉందో, ఇది ఆరోపంగా తెలుస్తూ ఉందో, అది స్వరూపంగా తెలుస్తూ ఉందో, దానికన్నా వేరుగా రెండవది ఉండేందుకు అవకాశం లేదు కనుక ఇదం విశ్వం సర్వం బ్రహ్మ ఏవా. బ్రహ్మై వేదం విశ్వమితి. ఈ బ్రహ్మమంతా, బ్రహ్మం, ఈ జగత్తంతా కూడా బ్రహ్మమే. ఈ జ్ఞానం లేనప్పుడు అది ఇంకేం లేదు. ప్లీజ్, చాలా బ్యూటిఫుల్ శ్లోక ఇది. యద్ అజ్ఞానత భాతి విశ్వం సమస్తం. ఆ జ్ఞానం లేనప్పుడు, దానికి సంబంధించిన జ్ఞానం మనకు లేనప్పుడు, భగవంతునికి సంబంధించిన జ్ఞానం లేనప్పుడు, యత అజ్ఞానత సమస్తం విశ్వం భాతి. ఈ ప్రపంచం అంతా సత్యంగానే తెలుస్తూ ఉంటుంది. యదాత్మ ప్రబోధే. ఆ ఆత్మజ్ఞానం మనకు కలిగితే, బ్రహ్మజ్ఞానం మనకు కలిగితే, రెండు ఒకటే. ఎందుకని అయమాత్మ బ్రహ్మ, ఆత్మే బ్రహ్మ, అదే నాలెడ్జ్. కనుక ఆ జ్ఞానం నాకు కలిగినప్పుడు ఈ సమస్తమైన ప్రపంచం వినష్టంచ సద్య, సద్య వెంటనే వినష్టం. ఇది లేనిది అవుతా ఉంది. లేనిది అవుతా ఉందంటే అదొక బాల్లాగా తయారై ఎగిరిపోతుందని కాదు, అది అక్కడే ఉంది. ఇదిగా కాకుండా అతిగా తెలుస్తూ ఉంది. కుండగా కాకుండా మట్టిగా తెలుస్తూ ఉంది. జగత్తుగా కాకుండా బ్రహ్మంగా తెలుస్తుంది. మనకు జ్ఞానం కలిగింది అనుకోండి, నువ్వు మార్కెట్కి వెళితే కూడాను, మార్కెట్లో టొమాటో కూడా మాట్లాడుతుంది. 1 కిలో టొమాటోలు ఇవ్వమంటే కూడా ఆవిడ ఏదో పిచ్చిగా చిన్నప్పుడు ఉన్న కొన్ని అనుభవాలు చెప్తాడు. టొమాటోలు అడిగితే ఆవిడ టొమాటోలు ఇస్తూ ఉంటే కూడాను కళ్ళనీళ్ళు వచ్చిన రోజులు ఉన్నాయి కొన్ని. నా వ్యక్తిగతంగా చెప్తా. ఎందుకంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంది టొమాటో. అప్పుడు తెలియక నాలెడ్జ్ లేదు. టొమాటోని చూసి ఆ కలరు, ఆ షేడు, అందులో రసము, ఆ రసం అంత ఉన్నా కూడాను ఎంత అందంగా పైన స్కిన్ తయారైంది, ఎంత అందంగా చర్మ పొర కప్పాడో దానికి, ఎంత బాగుందబ్బా. ఇదంతా కూడాను భగవత్ స్వరూపం. ఇదే ఇంత అందంగా ఉంటే ఏది టొమాటో, ఇంకా దీన్ని తయారు చేసిన వాడు ఇంకెంతంగా అందంగా ఉండాలి. ఆయన స్వరూపం ఎట్లా ఉండాలి?
భగవంతునికి ఎంత అందగాడో, ఈ ఈ జగత్తే ఇంత అందంగా ఉంటే అనేటువంటి ఆలోచన భక్తుడు కదిలితే ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. కనుక ప్రతి చోట గాలిని చూస్తే ఆనందం, నిప్పును చూస్తే ఆనందం. ఎందుకంటే వాటిలో ప్రత్యేకతలు కనపడతా ఉన్నాయి. ఆ ప్రత్యేకతలు ఏవైతే ఉన్నావో అవన్నీ భగవంతునికి సంబంధించినవి, ఇంకోటేం కాదు. అర్థమవుతుంది? ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. కాబట్టి ఏది నీకు ప్రియంగా కనిపించినా పరమేశ్వరుని వల్లనే ప్రియంగా కనిపిస్తూ ఉంది. దాన్ని మనం దర్శిస్తూ పోతాం. సర్వత్ర సమదర్శన. ఎక్కడికి నువ్వు వెళ్ళినా కూడాను బ్రహ్మదర్శనం అవుతుంది. ఏ మట్టి పాత్రలు అమ్మే చోటకు నువ్వు పోయినా మట్టి దర్శనం అవుతుంది. ఎందుకంటే అదే కనపడుతూ ఉంది కనుక. సర్వత్ర సర్వత్ర అన్ని చోట్ల నిన్న చూచాను చూడ, సర్వత్ర ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ అని కాకుండా సర్వత్ర సమదర్శన. సమస్తంలో ఆ పరమేశ్వరుని దర్శించడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఒక సందేహం మీకు మళ్ళీ వస్తుంది. స్వామీజీ ఇంతవరకు బాగానే ఉంది, చాలా క్లియర్గా ఉంది, కన్ఫ్యూజ్ చేసుకుంటే తప్ప, స్వయం ఎవరికి వాళ్ళు కన్ఫ్యూజ్ చేసుకుంటే తప్ప ఇంకేమీ లేదు, చాలా క్లియర్గా. ఇంకొక సందేహం వస్తుంది స్వామీజీ, అయితే బ్రహ్మై వేదం విశ్వమితి అన్నారు కదా. అవును అన్నాను. ఈ ప్రపంచమే పరమాత్మ కదా మీరు చెప్పేది? అవును. అందువల్లనే కదా ఈ ప్రపంచం అంతా పరమేశ్వరునిగా చూడమంటున్నారు. అవును. మరి నిన్న మీరు చెప్పిన దానికి భిన్నంగా లేదా ఇది? ప్రతి శ్లోకానికి భిన్నంగా ఉంది. చూడండి ఎట్లా ఉంది బాబు. పరంబ్రహ్మ నిత్యం తదేవాహం అస్మి అంటున్నావా లేదా? మకుటం ఒకటి చివరి చరణం ఏంటి? నిత్యం అనే పదం వాడుతున్నావా? వాడుతున్నాను. బ్రహ్మ నిత్యం కదా? అవును. మరి జగత్ అనిత్యం కదా? ఎందుకని? బ్రహ్మలో మార్పు లేదు కదా, అవికార్య సత్తాస్వరూపం. అవును. మరి జగత్తు మారిపోతా ఉందా లేదా? పరిణామం, మాడిఫికేషన్ ఉందా లేదా? ఇక్కడ మన చిన్న మొక్క, ఆ తర్వాత అది ఇంకో కాస్త పెద్దదైంది, ఆ తర్వాత చెట్టు అయింది, ఆ తర్వాత పండ్లు పూలు కాసింది, ఆ పూలు పూసిన తర్వాత మళ్ళీ కాయలు కాసింది, పండ్లు అయింది, కొంతకాలం ఉంది, ఆ తర్వాత ఎండిపోతూ ఉంది, రాలిపోతూ ఉంది, చచ్చిపోతూ ఉంది. అన్నీ అట్లాగే జరుగుతున్నాయి. మనుషులు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ, అన్నీ దోమలతో సహా. ఇవన్నీ మార్పు కాదంటారా? మార్పు. సో బ్రహ్మై వేదం విశ్వమితి, బ్రహ్మమే ఈ విశ్వం అని మీరు చెప్తున్నారు కదా. బ్రహ్మజ్ఞానం కలిగితే విశ్వం అంతా భగవంతుడిగా కనపడుతుందని. అలాంటప్పుడు ఈ విశ్వం మారుతూ ఉంది, బ్రహ్మం కూడా మారుతూ ఉందా? మరి విశ్వం బ్రహ్మమైనప్పుడు విశ్వం మారుతూ ఉంటే బ్రహ్మం మారాలనా లేదా? క్రిటికల్ క్వశ్చన్. ఇవన్నీ అర్థం కాక ఎక్కడ మనిషి నిలుస్తాడో అక్కడ అద్వైతం తప్ప అన్నీ ఉంటాయి. ఇవి అర్థమైనటువంటి చోట అద్వైతం తప్ప రెండవది మిగిలే అవకాశమే లేదు. అద్వైతాన్ని విమర్శించే వాళ్ళు మహాజ్ఞానులని కాదు, కావలసిన జ్ఞానం లేనివాళ్ళు అని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. అందువల్ల శంకరులే శరణం, ఇంకా రెండో మార్గమే లేదు. పిచ్చి పిచ్చి సిద్ధాంతాలకైతే అందరూ ఉంటారు. వాస్తవం కావాలంటే అక్కడికి పోవాలి. హీస్ ద ఓన్లీ గురు. నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం, సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం, అస్మదా పర్యంతం వందే గురు పరంపర. ఇది గురు పరంపర. జ్ఞానం భగవంతుడి నుంచి కదిలింది, ఆదిలో ఉన్నవాడు కనుక. ఇప్పుడు నా గురువు నాకు జ్ఞానం ఇస్తున్నాడు. మధ్యలో బ్యూటిఫుల్ లింక్ శంకర, గోల్డెన్ లింక్. అదే శంకరోతి ఇది శంకర. ఆయన వల్ల సుఖపడాలి, ఇంకేం లేదు. ఎందుకంటే సుస్పష్టం శాస్త్రం, కన్ఫ్యూజన్ లేదు. ఇప్పుడు చూసారా ఈ క్వశ్చన్, ఇది ద్వైతులు కూడా వేస్తారు ఈ ప్రశ్న. ఇదంతా మారిపోతూ ఉంది కదండి, ఇదంతా కూడా బ్రహ్మం అంటే ఎట్లని. మరి ఏం చెప్తావయ్యా నువ్వు? ఈశావాస్యం ఎదగం సర్వం యత్కించే జగత్యాం జగత్. నువ్వు వేదాన్ని ఒప్పుకునేవాడివే కదా, ఆ వాక్యానికి ఏం సమాధానం చెప్తావు? దీనికి నేను ఆన్సర్ చెప్తానులే, ఇప్పుడు అది వేరే విషయం. సర్వం కవిదం బ్రహ్మ నేహనానాస్తికించిన ఏం చెప్తావు దానికి ఆన్సర్? అహం బ్రహ్మాస్మి ఏం చెప్తావు ఆన్సర్? మహావాక్యాలు. అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ ఏం చెప్తావు? వీటికి అంతా ఆన్సర్. వేదం కాదంటావా? అను ఆ మాట అనరు. ఎందుకని? వాళ్ళకు కూడా వేదమే ప్రమాణం. కాకపోతే ఇవన్నీ ఎక్కడైతే వస్తాయో అవి వద్దంటారు. అది తమాషా. ఎక్కడ కైలాసం వినపడుతుందో, ఎక్కడ వైకుంఠం వినపడుతుందో అది కావాలంటారు. ఇది వచ్చిన బాధ అంతా ఇక్కడ ఉంది, ప్రాబ్లం అంతా ఇక్కడ ఉంది. అందువల్ల ఎప్పుడు ప్రాబ్లమ్స్లోనే ఉంటారు వాళ్ళు.
జ్ఞానంలో ఉండరు, ప్రాబ్లమ్స్లోనే ఉంటారు. జస్ట్ లిసన్. ఇదంతా మారుతూ ఉంది పరిణామం. మరి భగవంతుడు పరిపూర్ణం కదా, ఈ జగత్తే భగవంతుడు ఎట్లా అవుతుంది చెప్తున్నాను వీళ్ళు. ఈ విశ్వమే భగవంతుడు పో. మరి ఇది మారుతూ ఉంది కదా స్వామీజీ. అవును, విశ్వం భగవంతుడు అన్నాను నేను, భగవంతుడు విశ్వం అని చెప్పలేదు. సీ ద బ్యూటీ, దిస్ ఈజ్ శాస్త్ర. ఏం స్వామిజీ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సరిపోనా? ఇది అది అయినప్పుడు ఇది అదైనప్పుడు అది ఇది ఎందుకు కాదు? కాదు, కాదయ్యా. బి ఈజ్ ఏ, ఏ ఈజ్ నాట్ బి. శాస్త్రంలో ఉన్నదే లేదు, నేను ఊరికే మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. నాదేమీ లేదు, తెలివి శాస్త్రమే. బి ఈజ్ ఏ, ఏ ఈజ్ నాట్ బి. నాన్ సెన్స్ స్వామీజీ. వెన్ బి ఈజ్ ఏ, ఆటోమేటిక్లీ ఏ ఈజ్ బి. నో. ఎందుకని? ఇక్కడ ఒక నటుడు ఉంటాడు, తమసతుడు. ఇక్కడ ఒక నటుడు యాక్ట్ చేస్తూ ఉంటాడు. పంచాలి, పంచభర్తృకారు నటుడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఆయన వస్తాడు. బాబు ఏం చూడు బాబు, కానీ ధర్మం చేయండి బాబు, కానీ ధర్మం చేయండి బాబు, ఆహారం లేదు బాబు, 3 రోజుల నుంచి అన్నమే లేదు బాబు. వాటిది ఒక స్పెషల్ సౌండ్, మీరు ఎక్కడైనా కళ్ళు లేనివ్వండి బాబు, ధర్మం చేయండి బాబు. ఏంటి అసలు ఇది? వీడు యాక్టర్, సరేనా? ఇక్కడేంటి? బెగ్గర్ క్యారెక్టర్, సరేనా? అసలు వాస్తవంగా ఎవడు వీడు? మనం చూసి అబ్బా ఏం యాక్ట్ చేశాడండి, బెస్ట్ యాక్టర్. ఇప్పుడు ఆయనకు ఒక పెద్ద బహుమానం ఇచ్చేసి, ఎందుకని? పెద్ద యాక్టర్ అండి, బెస్ట్ యాక్టర్, ఈజ్ ద బెస్ట్ యాక్టర్. ఎస్. ఎవరు? బెగ్గర్. ఇప్పుడు వాడు 10 పైసలు ఇచ్చామనుకోండి, బాబు నమస్కారం బాబు, 10 పైసలు ఇచ్చారు బాబు అంటాడు. వీడు జూబ్లీ హిల్స్లో కారులో కనపడతాడు మనకు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో కారులో కనపడతాడు. టప్ అని మనం ఆపి ₹10 ఇస్తే తీసుకుంటాడా? ఇక్కడ 10 పైసలు ఇస్తే చాలా సంతోషపడతాడు. అక్కడ ₹10 ఇస్తాం, ₹10 ఇస్తాం, తీసుకుంటాడా? రై ఆపురా కారు తీసుకో అన్నాం అనుకోండి, తీసుకుంటాడా? ఎంత రెచ్చిపోతాడు. నాన్ సెన్స్. ఎవడనుకుంటా ఉన్నాను? కోటీశ్వరుని నేను. ఒరే వేదిక మీద నేను ఇస్తే 10 పైసలు తీసుకున్నావు కదా. ఎందుకని? వాడు బెగ్గరు, నేను దారిలో పోయేవాడిని, పెద్ద మనిషిని, క్యారెక్టర్ నాది. వాడు బాబు అంటే ఇసిరి పడేసాను వాడి మీద 10 పైసలు, వాడు ఎత్తుకున్నాడు. అదే ఇప్పుడు వాడి దగ్గరకు పోయి నేను ₹10 ఇసిరి పడేస్తే ఒప్పుకుంటాడా? నో. ఎందుకో తెలుసా? వీడు బెగ్గరు, ఆయన యాక్టరు. ఇక్కడ బెగ్గర్ క్యారెక్టర్ వేసినప్పుడు వీడు ఏమీ లేనివాడు. అటు పోయి చూస్తే నాయనో బెంచ్ కారు నంబర్ 1. అండర్స్టాండ్? ఈ బెగ్గర్ ఎవరు సార్? యాక్టరే. బెగ్గర్ ఎవరు? అందుకని ఆ బెగ్గర్ క్యారెక్టర్ వేసినవాడు ఎవడండి అంటే ఫలానా అతనండి, సుబ్బారావు అండి. బెగ్గర్ ఎవరో కాదు, యాక్టరే. కానీ యాక్టర్ మాత్రం బెగ్గర్ కాదు. క్లియర్? బెగ్గర్ బి, యాక్టర్ ఏ, బి ఈజ్ ఏ, ఏ ఈజ్ నాట్ బి. కుండ మట్టే, మట్టి కుండ కాదు. కమాన్ టెల్ మీ నౌ. కుండను చూపెట్టామనుకోండి, మట్టి కుండని, ఇదేంటి బాబు అని అడిగితే ఏమని చెప్తావు? మట్టి స్వామీజీ. అంత మట్టిని తీసుకొని వస్తాను చేతిలో పట్టుకొని, ఇదేంటని అడుగుతాను. కుండ అంటావా నువ్వు? కూజ అంటావా? బాన్ అంటావా? గురుగంటావా? పెడతంటావా? ముకుడు అంటావా? ఏమంటావో చెప్పుదాన్ని. మట్టి అంతే. కుండ మట్టే, కానీ మట్టి కుండ కాదు. మార్పు చెందేది కుండే, కానీ మట్టిలో మార్పు లేదు. విశ్వము బ్రహ్మమే, కానీ బ్రహ్మము విశ్వము కాదు. మార్పు చెందేది విశ్వమే, కానీ బ్రహ్మము కాదు. క్లియర్? క్లియర్? అది చెప్పండి అద్వైత మహాత్ములకి ఎప్పుడన్నా మిమ్మల్ని అడిగితే. ఇదిలేనాయనా మీకు తెలియదులే విషయం, ఇవన్నీ కాస్త శాస్త్ర లోతులేనాయనా, పెద్ద పెద్ద వాళ్ళని విమర్శించబాకండి, శంకరుడు లాంటి వాళ్ళని విమర్శించబాకండి, అంతకన్నా మించిన పాపం ఇంకోటి ఉండదు ప్రపంచంలో. శంకరాచార్యులు విమర్శించాల్సిన అవసరం లేదులేనాయన, మనం పెరిగితే చాలు, మనకేముందో చూసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు అర్థమైంది? ఇది పాయింట్. కాబట్టి ఏదైతే ఆరోపించబడిందో అది అధిష్టానానికన్నా భిన్నంగా లేదు. ఇప్పుడు దాన్ని చూస్తే
ఇది సర్వం విష్ణుమయం జగత్, సర్వం మృతే కుండలో. ఇది అవగాహన. చూచారా? సద్య ఈ జ్ఞానం కలిగిందంటే సద్య వెంటనే పోతుంది. జీవాత్మ ఒకటి వేరుగా ఉంటే విశ్వాత్మ ఎవరికి తెలిసేది? జీవాత్మ ఒకటి వేరుగా ఉంటే విశ్వాత్మ ఎవరికి తెలిసేది? జీవాత్మ విశ్వాత్మ ఒకటైతే జీవాత్మకు వేరుగా విశ్వమేది? జీవాత్మ విశ్వాత్మ ఒకటైతే జీవాత్మకు వేరుగా విశ్వమేది? జీవుడైనా విశ్వమైనా ఆత్మకు అన్యము కాలేవు. జీవుడైనా విశ్వమైనా ఆత్మకు అన్యము కాలేవు. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం. యదజ్ఞానత భాతి విశ్వం సమస్తం. చూచారా? ఇప్పుడు ఈ నామరూపాత్మకమైనటువంటి ప్రపంచం కనపడుతూ ఉందంటే అజ్ఞానమే కారణం, ఇంకేమీ లేదు. వినష్టంచ సద్య ఆత్మ ప్రబోధే, యదాత్మ ప్రబోధే. కాబట్టి అజ్ఞానం వల్లనే ఇది తెలుస్తూ ఉంది గనక రజ్జు సర్పవత్. జ్ఞానం కలిగితే అది పోతుంది, జ్ఞానం కలిగితే అది పోతుంది. అధ్యాస ఇప్పుడు పడుతుంది. స్వామీజీ, అధ్యాస ఏంటి? అధ్యాసో నామ అతస్మిన్ తద్బుద్ధి రజ్జు సర్పవత్. అధ్యాసో నామ అతస్మిన్ తద్బుద్ధి, అతస్మిన్ తద్బుద్ధి అధ్యాస నామ. అధ్యాస అంటే సూపర్ ఇంపోజిషన్, అంటే అది కాని దాని యందు అది అనే భావన. బ్రహ్మసూత్ర భాష్యం శంకర ఒక్క సెంటెన్స్. అధ్యాస అంటే ఏంటంటే అధ్యాసో నామ అతస్మిన్ తద్బుద్ధి. ప్రారంభంలోనే బ్రహ్మసూత్ర భాష్యం అంటారు అధ్యాస అంటే ఏదో కాదు నాయనా, అతస్మిన్ తద్బుద్ధి, అది కాని దాని యందు అది అనే భావన. ఎందుకంటే అసలు ఎక్కడి నుంచి వచ్చింది స్వామీజీ అధ్యాస అనే ప్రశ్న పడుతుంది. అందుకు చెప్తున్నా, ఈ అజ్ఞానం ఎందుకు వచ్చింది? ఇప్పుడు మీరు అంటున్నారు కదా, అజ్ఞానం వల్లనే ప్రపంచం తెలుస్తూ ఉంది, జ్ఞానం కలిగితే పరమాత్మగా తెలుస్తుంది అంటున్నారు కదా. అసలు ఈ అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? అజ్ఞానం వలన. అవును. ఎందుకని? అజ్ఞానంలో అధ్యాస. అధ్యాస ఏంటి? లేని దానిని ఉన్నట్టుగా చూడడం. రజ్జు సర్పవత్, రజ్జు సర్పవత్. మసక చీకట్లో పోతున్నాం, అక్కడ త్రాడు పడి ఉంది. ఆ త్రాడును చూసినప్పుడు అది రజ్జు, అది వాస్తవంగా. దాన్ని చూచి మసక చీకట్లో ఉంది కనుక అది పాము భుజంగము అని భ్రాంతిలో పడ్డాం. ఇది రజ్జు సర్పవత్. ఇది రజ్జు సర్ప న్యాయం, రజ్జు సర్ప న్యాయం. కాబట్టి ఆ రజ్జువు రజ్జువుగా తెలియకపోవడం వల్ల, అంటే ఉన్న రజ్జువు ఉన్నట్లు తెలియకపోవడం వల్ల లేని పాము ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సరే, ఉన్న పరమేశ్వరుడు ఉన్నట్లు తెలియకపోవడం వల్ల, జ్ఞానం లేకపోవడం వల్ల మిథ్యారూపంలో ఉండేటువంటి ఈ ప్రపంచమే సత్యంగా తెలుస్తూ ఉంది. మట్టి సత్యం, కుండ మిథ్య. కుండ అసత్యం కాదు, నిన్న క్లియర్ చేశాను, రాని వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నా. కుండ అసత్యం కాదు, కుండ ఉంది, అర్ధక్రియ ఉపయోగపడతా ఉంది, నీళ్లు తెచ్చుకుంటున్నాం, లేనిది కాదు కుండ. సరేనా? కుండ ఉంది, అసత్యం కాదు, మిథ్య. ఎందుకు మిథ్య అంటున్నాను? నామరూపాలు అంతే, మధ్యలో వచ్చింది మధ్యలో పోతుంది. అసత్యం అంటే అస్సలే లేనిదని అర్థం. కుందేటి కొమ్ములాగా, కుందేటి కొమ్ము లేదు, గగన కుసుమం లేదు, అవన్నీ అసత్యాలు. ఇది అట్లాంటిది కాదు, ఇది మిథ్య. సత్యము కాదు, సత్యమైతే ఎప్పుడూ ఉండాలి, కొండ ఎప్పుడూ ఉండదు. అసత్యం కాదు, లేనిది కాదు, ఉన్నది. ఉన్నది సత్యంగా ఉన్నది కాదు, అందువల్ల మిథ్య. మిథ్య అంటే నామరూపాలతో ఉంది. సత్యమైంది ఏదో దాని మీద ఆధారపడి ఉంది. సత్యమైంది మట్టి, దాని మీద ఆధారపడి ఉంది, నామరూపాలతో ఉంది.
ప్రపంచం కూడాను నామరూపాలతో ఉంది. ఆమె పేరు వేరే, ఆయన పేరు వేరే, ఆమె పేరు వేరే, మైకు ఇది అది అని వాచ్, పేర్లు ఇవన్నీ, రూపాలు వేరుగా ఉన్నాయి, నామాలు వేరుగా ఉన్నాయి. కాబట్టి ఈ నామరూపాత్మకమైనటువంటి ఈ ప్రపంచం ఎట్లాగైతే నామరూపాలతో ఉండేటువంటి కుండ మట్టి మీద ఆరోపించబడిందో, నామరూపాలతో ఉండేటువంటి జగత్తు పరమేశ్వరుడి మీద ఆరోపించబడింది, బ్రహ్మం మీద. కాబట్టి నామరూపాలతో ఉండేటువంటి కుండ మిథ్య, నామరూపాలతో ఉండేటువంటి జగత్తు మిథ్య. కాబట్టి మిథ్య అయినటువంటి కుండ దీని మీద ఆరోపించబడింది, మిథ్య అయినటువంటి జగత్తు పరమేశ్వరుడి మీద ఆరోపించబడింది, బ్రహ్మం మీద. మట్టి తెలిస్తే మిథ్య లేదు, కుండ లేదు. భగవంతుడు తెలిస్తే, బ్రహ్మం తెలిస్తే విశ్వం లేదు. వినష్టంచ సద్య యదాత్మ ప్రబోధే, అది విషయం. కాబట్టి అజ్ఞానమే ప్రధానంగా కనపడతా ఉంది. అజ్ఞానం ఈజ్ ద ప్రాబ్లం. భగవంతుడు లేక కాదు, జ్ఞానము లేక. జ్ఞానము లేనప్పుడు ఉన్నది అజ్ఞానమే. యద్ అజ్ఞానత సమస్తం విశ్వం భాతి వినష్టంచ సద్యో యదాత్మ ప్రబోధే. కాబట్టి జ్ఞానం కలిగితే మాత్రం ఇది నశించిపోతూ ఉంది. వెరీ క్లియర్. కాబట్టి అధ్యాసో నామ అతస్మిన్ తద్బుద్ధి, అది కాని దాని యందు, అంటే త్రాడు ఇది పాము కాని దాని యందు పాము అనే భావన. అది చూడండి, అతస్మిన్ తద్బుద్ధి, అది కాని దాని యందు అది అనే భావన. అక్కడ ఉండేది రజ్జువే. రజ్జు అంటే త్రాడు, త్రాడు అక్కడుంది, పాము లేదు. పాము కాని దాని యందు, పాము కాని త్రాడు యందు పాము అనే భావన. ఇది అధ్యాస. ఇది ఎందువల్ల వచ్చింది? అజ్ఞానం వల్ల. అది కనెక్షన్. ఈ అధ్యాస ఎందువల్ల వచ్చింది? అజ్ఞానం వల్ల వచ్చింది. చూసారా? ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ విషయం వదిలేయండి. అద్వైతం చెప్పేవాళ్ళు చేస్తారు ఇక్కడ ఒక తమాషా పొరపాటు, అద్భుతమైన పొరపాటు చేస్తారు. అందువల్ల అది అలాగే ఉంటుంది, జ్ఞానం రాకుండా. అద్వైతం చెప్పేవాళ్ళ విషయం. ఎందుకంటే గతంలో ఇవన్నీ పడి కొన్ని సంవత్సరాలు పడితే కానీ ఇటువంటివి దొరకలే. మేము కూడా అట్లా అనుకునేవాళ్ళం, అధ్యాస నివారణార్థం అధ్యాస దొరకాలి, అధ్యాస దొరకాలి అనుకునేవాళ్ళం. బిగినింగ్ 1 or 2 యజ్ఞాస్ ముందుకు వెళ్ళి చూస్తే బిగినింగ్లో నేను చెప్పున్నాను అట్లా, కొందరు నోట్స్లో ఉంది అది. అప్పుడు ఏదో 30 సంవత్సరాల క్రితం ఏమని, నాయన అధ్యాస పోవాలి. ఎందుకంటే ఆ విధంగా గ్రంథాలు చదివాము అప్పుడు, భాష్యం చూడకముందు. కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళంతా, స్వాముల వాళ్ళంతా రాసి ఉంటే అవన్నీ చదివి, అధ్యాస పోగొట్టుకోవాలి, సర్పం పోవాలి, మనకు రజ్జు తెలియాలి, విశ్వం పోవాలి, పరమేశ్వరుడు తెలియాలి, అందువల్ల అధ్యాసను తొలగించుకోవాలి అని నేను చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. మళ్ళీ కరెక్షన్ చేశారు, కాదు అని. ఎందుకంటే భాష్యానికి పోతేనే విషయం అర్థమవుతుంది. అధ్యాస నివారణార్థం నా శాస్త్ర పఠనం. అధ్యాసను తొలగించుకోవడం కోసం కాదు శాస్త్రం ఉండేది, వస్తు నిర్ధారణార్థం శాస్త్ర పఠనం. వండర్ఫుల్ ఆచార్యులు వారు. ఎందుకో తెలుసా? అధ్యాస అంటే ఏంటి? రజ్జు సర్పవత్. అక్కడ త్రాడు ఉంటే దాంట్లో పాముని చూచావు, ఇప్పుడు దాన్ని తొలగించమంటాడు పాముని. కుదరదు, అసలు ఉంటే తొలగించడానికి. పాయింటే అసలు ఏది అక్కడ. ఇప్పుడు మనం అంతా పోయి కట్టెలు ఎత్తుకొని పోయి కొట్టామనుకోండి, అది చచ్చేది క్వశ్చన్ అది ఉంటే కదా చావడానికి. ఉండేదాన్ని చంపాలి కానీ లేని దాన్ని ఏం చంపుతాం? అధ్యాస అంటే లేనిది. అతస్మిన్ తద్బుద్ధి, అది కాని దాని ఏందో అదే భావన అధ్యాస. ఆడ రజ్జు ఉంటే దాంట్లో సర్పాన్ని చూడడం అధ్యాస. దాన్ని ఏం చంపుతాం? ఇప్పుడు ఆడ ఉంటే కదా. అర్థమైంది? ఒకవేళ చంపాలని ప్రయత్నం చేశామనుకోండి, అదేంటో అంటే ఎవడైతే ఇది పాము అనుకొని భయపడతా ఉన్నాడో వాడికి చెప్పడం అన్నమాట, నాయన ఇది పాము కాదు అని చెప్పడం. అది అధ్యాస నివారణ. వాడు పాము అంటున్నాడు కనుక ఇది పాము కాదు, ఐఎమ్ షూర్, ఇదిగో నువ్వు చూడు కావాలంటే. వాడు రాడు దగ్గరికి, అయ్యో పాము అంటాడు, అది పైకి లేచింది అంటాడు, బుస కొడుతుంది అంటాడు. ఎందుకంటే కల్పించాడు అన్నీ. ఇదిగో చూడు, నీకు బాధ లేదు, నేను చెప్తాను చూడు కావాలంటే, నువ్వు రాకపోయినా పర్వాలేదు అని. వాడు అక్కడే ఉంటే వీడు వెళ్ళి దాని మీద కాలు పెట్టి ఇట్లా అని, ఇప్పుడు అర్థమైంది దానికి ఇది పాము కాదని. ఇప్పుడు అధ్యాస పోయింది అనుకుంటారు మీరు. పోలేదు. కాలు పెట్టి అంటే కూడాను వాడు పాము కాదని అర్థమైపోయింది వాడికి. ఇప్పుడు అడగండి వాడిని, అదేంటిరా అని. నేను పాము అనుకున్న, పాము కాదు కదా, ఎందుకంటే నువ్వు కాలు పెట్టావు కనుక. కాదు, ఇప్పుడేంటి చెప్పని. గుడ్డ పీలిక అంటాడు దాన్ని. కాదురా అని మళ్ళీ చెప్పామనుకోండి, ఇంతకుముందు కొద్ది విశ్వాసం వచ్చింది కనుక మన మాట మీద. మళ్ళీ అంటాడు భూమి పగులేమో అంటాడు. భూమి పగులు కాదురా, ఏమి కాదు అదిని. అయితే నీటి చారేమో అంటాడు. ఇన్ని చెప్తాడు కానీ త్రాడని మాత్రం వాడు తాడు దిగినా కూడా చెప్పడు.
అర్థమవుతుంది. ఎందుకంటే అసలు వస్తువు ఏంటో వాడికి తెలియడం లేదు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. వస్తువు ఎప్పుడైతే వాడికి అర్థం కావడం లేదో, ఇది కాదంటే అది, అది కాదంటే అది, అది కాదంటే అది, ఇది కాదంటే ఇంకోటి, అధ్యాసను తొలగిస్తూ ఉంటే ఇది ట్రబుల్. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? అధ్యాస నివారణార్థం నా శాస్త్ర పఠనం. అధ్యాసను తొలగించడం కోసంగా శాస్త్రం రాలేదు. ఎందుకని? అసలు అధ్యాస ఎందుకు కలిగింది? వాడికి ఆ సూపర్ ఇంపోజిషన్ ఎందుకు వచ్చింది? ఉన్న వస్తువు ఉన్నట్లుగా తెలియకపోవడం వల్ల. ఆ ఉన్న వస్తువు ఏదో చెప్పాలి వాడికి. నాయన ఇది త్రాడు అని చెప్పామనుకోండి, ఫినిష్. అంతేగాని ఇది పాము కాదని చెప్తే ఇంకోటి అంటాడు, అది కాదని చెప్తే ఇంకోటి అంటాడు, అది కాదంటే ఇంకోటి అంటాడు. కాబట్టి అధ్యాస నివారణార్థం నా శాస్త్ర పఠనం, వస్తు నిర్ధారణార్థం శాస్త్ర పఠనం. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం తదేశాభ్యుక్త సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. భగవంతుడు సత్యం, ఆయన జ్ఞానం అనంతం అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఇది స్వరూప జ్ఞానం. కాబట్టి యద్ అజ్ఞానత భాతి విశ్వం సమస్తం వినష్టంచ సద్యో యదాత్మ ప్రబోధే వస్తు నిర్ధారణార్థం. ఎప్పుడైతే ఉన్నది ఇది అని తెలియజేయడం జరిగిందో ఇక మళ్ళీ అధ్యాస ఉండేందుకు అవకాశమే లేదు. దానంతట అదే తొలగిపోతుంది. ఈ స్వరూపం మనోవాకతీతం. నెక్స్ట్ లైన్, మనోవాకతీతం. బ్యూటిఫుల్. మనస్సుకు వాక్కుకు అతీతం ఈ పరబ్రహ్మ స్వరూపం. మనసుకు అతీతం, వాక్కుకు అతీతం. ఎందుకని స్వామీజీ మనసుకు అతీతం? జమాష చూడండి. ఎస్, నా చక్షుర్గచ్చతి నా వాగ్గచ్చతి నో మనః. కేనోపనిషత్. నా చక్షుర్గచ్చతి, చక్షు కన్ను అక్కడికి పోలేదు. పరమేశ్వరుడి దగ్గర కన్ను పోయి చేరలేదు. ఎందుకని? స్వరూపం. కన్ను ఎట్లా చూస్తుంది? కన్ను చూసే దృశ్యాన్ని. యదృశ్యం తన్నశ్యం. ఏదైతే కనిపిస్తుందో అది నశించిపోతుంది. కానీ పరమేశ్వరుడు నశించేటువంటి వాడు కాడు. కనుక కంటితో చూడలేం. నా చక్షుర్గచ్చతి నా వాక్ గచ్చతి. వాక్ కూడా చేరలేదు. ఎందుకని? వాక్కుకు ఆది ఉన్నది, అంత్యం ఉన్నది. నో మనః. మనస్సు కూడా చేరలేదు. ఎందుకని? ఎన్ మనసా నమనుతే ఏనాహుర్మనోమతం. ఏ మనసు అయితే దాన్ని తెలుసుకోలేదో, ఏది ఉండడం వల్ల ఈ మనసు నడుస్తూ ఉందో అది తమాషా, బ్యూటీ. చైతన్య జ్యోతిష అవభాషితస్య మనసః మనన సామర్థ్యం. ఈ సందర్భంలోనే ఆచార్యుల వారి వ్యాఖ్యానం అది కేనోపనిషత్తులో. చైతన్య జ్యోతిష అవభాషితస్య, మనలో చైతన్యం ప్రకాశిస్తూ ఉంది కనుక మనసః మనన సామర్థ్యం, ఆలోచించేటువంటి శక్తి మనసుకు ఉంది. కనుక చైతన్యం ఉంది, మనస్సు ఉంది. మనసు లేదు, చైతన్యం ఉంది. అవునా? మన అనుభవంలోనే ఉంది కదా. ఇప్పుడు మన మనసు పనిచేస్తూ ఉంది, ఎందుకంటే చైతన్యం ఉంది కనుక. మన దేహం తిరుగుతూ ఉంది, ఎందుకంటే చైతన్యం ఉంది కనుక. దేహం నాకు ఉంది, శవానికి కూడా ఉంది. కానీ శవం తిరగడం లేదు, నేను తిరుగుతున్నా. ఎందుకంటే నాలో చైతన్యం ఉంది, అక్కడ చైతన్యం లేదు. అట్లాగే నా మనసు పనిచేస్తూ ఉంది, ఎందుకంటే చైతన్యం ఉంది కనుక. దేహం పనిచేయడానికి చైతన్యం ఎట్లా అయితే ఉందో మనసు పనిచేయడానికి కూడాను చైతన్యం అట్లాగే ఉంది. క్లియర్. చైతన్యం ఉంది, మనసు ఆలోచిస్తూ ఉంది. మనసు లేదు కానీ చైతన్యం ఉంది. ఎక్కడ? గాఢ నిద్రలో. క్లియర్. మన అనుభవమే. సుషుప్తిలో. సుషుప్తి కాలే సకలే విలీనే. కాబట్టి సుషుప్తిలో గాఢ నిద్రలో మనసే లయించిపోయింది, మనసు లేదు. అందువల్ల నిద్ర లేచిన తర్వాత చెప్తాడు, హాయిగా నిద్రపోయానండి. హాయిగా అంటే ఏంటి అని అన్నాం అనుకో, ఏమీ తెలియకుండా నిద్రపోయానంటాడు. అహం కిమపి నా జానామి సుఖేనమయ్యా నిద్రానుభూయాత్. నేను హాయిగా నిద్రపోయాను, నాకేమీ తెలియలేదు అనేది ఎవరికి తెలిసింది? ఇప్పుడు మేలుకున్న తర్వాత చెప్తాడు. ఎందుకని? ఇక్కడ చెప్పే మనసు అక్కడ లేదు, అది మనసు లయించిపోయింది. అక్కడ మనసు లయించినా తానున్నాడు. కాబట్టి మనసు ఉంది, నేనున్నాను. మనసు లేదు, నేను ఉంటాను. కాబట్టి ఆ లేకుండా కుండ ఉంది, మట్టి ఉన్నాను. కుండ పోయింది, మట్టి ఉంటాను. క్లియర్. మనోవాగతీతం. మనోవాగతీతం. విశుద్ధం, విముక్తం. ఇంక రెండే పదాలు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు. విశుద్ధం. కాబట్టి అటువంటి బ్రహ్మస్వరూపం శుద్ధం, ప్యూర్, ఎనఫ్, అలం. కానీ విశుద్ధం, వి అనే ఉపసర్గబడింది, ప్రిఫిక్స్. ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ విజ్ఞానాన్ని ఒక రాసింది శంకరాచార్య స్వామి, అందువల్ల జాగ్రత్తగా చెప్పాలి. విశుద్ధం. శుద్ధం అంటే పరిశుద్ధంగా ఉండేది, క్లీన్.
ప్యూర్. విశుద్ధం. స్వామీజీ శుద్ధం అంటే సరిపోద్ది కదా, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ శుద్ధం సరిపోయింది. మరి శుద్ధ బ్రహ్మ అంటే సరిపోద్ది, విశుద్ధం ఏంటి స్వామీజీ? అది ఈ ప్రపంచంలో కూడా శుద్ధం అనేది మనకు తెలుసు పదం. పరిశుద్ధం అనే పదం మన దగ్గర ఉంది. ఇక్కడ పరిశుభ్రత అదంతా శుద్ధం, శుద్ధి చేసుకుంటూ ఉంటాం. ఎక్కడ శుద్ధి చేసినా మళ్ళీ అశుద్ధం అవుతుండదు, అదే తమాష. దిస్ ది బ్యూటీ. అందువల్ల వాడాడు వి విశేషణ, ప్రిఫిక్స్ వాడడంలో ఉద్దేశం అది, ఉపసర్గ. శుద్ధం. ఇప్పుడు చూడండి, స్నానం చేసాం, ఎందుకు? శుద్ధి కదా. ఇప్పుడు స్నానం చేసి వచ్చాం అక్కడి నుంచి, మళ్ళీ పోయి స్నానం చేస్తాం, ఎందుకని? అంత గొప్ప శరీరం. మళ్ళీ మధ్యాహ్నం చేస్తాం, మళ్ళీ సాయంత్రం చేస్తాం. అంటే మనం శుద్ధి చేస్తానే ఉంటాము, అది మలిన పడతానే ఉంటుంది. ఇది తమాషదు. బట్టలు ఉండే వేసుకొని వచ్చాం, శుద్ధంగా ఉండే, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాం? పోయి మళ్ళీ ఉతుక్కుంటాం. కాబట్టి మనం శుద్ధి చేస్తూ ఉంటే మలిన పడతా ఉంటాయి. ఇప్పుడు అమ్మగారు చూడండి, రోజు చింపుతారు, మళ్ళీ ఉదయం చింపుతారు, సాయంత్రం చింపుతారు, మళ్ళీ రేపు ఉదయం చింపుతారు, మళ్ళీ ఎందుకంటే చిమ్ముతూ ఉంటారు, శుద్ధి చేస్తూ ఉంటారు, మళ్ళీ మలిన పడుతూనే ఉంటుంది. ఇది తమాషా ఈ ప్రపంచంలో. ఏది మనం శుద్ధి చేస్తూ ఉన్నా మళ్ళీ అది అశుద్ధమవుతూ ఉంటుంది. ఇది అట్లాంటి శుద్ధం కాదు, అశుద్ధం కాని శుద్ధం. నిర్మలం, నిర్మలం, వినిర్మలం, వినిర్మలం. ఎట్టి పరిస్థితుల్లో అశుద్ధంగా. ఎందుకు కాదు స్వామీజీ? కారణం ఏంటి? స్వాభావిక ఆగంతుక మలం నాస్తి. అది తమాష. తనలో కలిగే అవకాశము లేదు, ఇతరుల. ఇప్పుడు మనకు ఎందుకు స్నానం చేస్తామంటే రెండు, ఒకటి స్వాభావిక, రెండు ఆగంతుక. అది తమాష. స్వాభావిక అంటే ఏంటి? మనం ఇంట్లోనే ఉన్నాం అనుకోండి, ఎక్కడికి పోలేదు. బయటికి వెళ్ళామనుకోండి, రోడ్లు ఉన్నాయి, మట్టి ఉంది కనుక బస్సులు పోతుంటాయి, ఆర్టీసీ, మట్టి అంతా పడిపోద్ది, అందుకని వచ్చి స్నానం చేస్తాం, బాగుంది. మరి ఇంట్లోనే ఉన్నావు, ఎందుకు స్నానం చేస్తావు? బయటికి వెళితే ఆగంతుక, బయట నుంచి వచ్చే మలం మాలిన్యం. ఇంట్లోనే ఉంటే బయట నుంచి రాకపోయినా మనలో నుంచే వస్తుంది స్వేదం, అది ఇది. ఇది స్వాభావిక. అర్థమవుతుందా? ఇప్పుడు బ్రహ్మములో స్వాభావికంగా మలినం రావడానికి అవకాశం లేదు, పరిశుద్ధమైన వాడు కనుక. బయట నుంచి రావడానికి రెండో వస్తువు లేదు. అర్థమవుతుంది ఇప్పుడు? అందువల్ల విశుద్ధం, విశుద్ధం, విశుద్ధం. మనసేమో జడం, దీని మా చైతన్యం మీద ఆధారపడి ఉంది. సమస్తం ఇట్లాగే ఉన్నాయి. ఇకపోతే విశుద్ధం, విముక్తం. బా, విముక్తం. ముక్తం అంటే ఏంది? విడిపడింది అని అర్థం. దేని నుంచి విడిపడింది? బంధం నుంచి విడిపడింది. విముక్తం అంటే మళ్ళీ విశుద్ధం ఎట్లా అర్థం చేసుకున్నాం, విముక్తం అట్లాగే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బంధం ఉంటే విడిపడడం ముక్తం, అసలు బంధమే లేదు, ఉన్నట్లుగా ఉంది, అందువల్ల విముక్తం. బంధం ఉంటే కదా. బంధం ఏంటి అసలు? అనాత్మని అహమితి మతి బంధ. అనాత్మని, ఏదైతే ఆత్మ కాదో అది ఆత్మ అనుకోవడమే బంధం. ఏదైతే పాము కాదో దాన్ని పాము అనుకోవడం బంధం. అనాత్మని, ఈ అనాత్మ ఏదైతే ఉందో అది అహం ఇతి, ఈ దేహం ఉంది, ఇదే నేను అనుకోవడం. ఇదంతా రేపు వస్తుంది. మనసు ఉంది, అది నేను అనుకోవడం. కాదు కాదు, అది మార్పు చెందుతూ ఉంది. నువ్వు మార్పు చెందేటువంటి పడేవి కావు. అనాత్మని అహం ఇతి మతి, ఈ అనాత్మ ఏదైతే ఉందో అదే నేను అనుకోవడం బంధ. అజ్ఞానాత్ ప్రాప్త. ఇది అజ్ఞానం వల్ల కలిగింది. జ్ఞానం వల్ల అయం ఆత్మ బ్రహ్మ అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి అసలు బంధమే లేదు. చూడండి తమాషా, బంధం కల్పితం, బంధం కల్పితం, మోక్షం కూడా కల్పితమే, ముక్తి కూడా. అందువల్ల నా నిరోధో, ఇంకా లోతుకి వెళితే మాండుక్య కారికా భాష్యానికి వెళితే నా నిరోధో నచోత్పత్తి, అసలు నీకు ఎప్పుడూ బంధం లేదు, కాబట్టి నీకు ముక్తి అవసరం లేదు, ఇది నిత్యముక్తి, ఎప్పుడు నువ్వు సదానంద స్వరూపుడై ఉన్నావు అని అంతవరకు వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి ఇలా తెలుసుకుంటూ అడిగిపోతే అంటే పాపం ఒక అతనికి జ్వరం వచ్చి, ఇప్పుడు అర్థం అవుతుంది, సుఖావబోధార్థం ఆఖ్యాయిక లోకవత్, లేకపోతే నిద్ర వస్తుంది. డీప్గా చెప్తుంటే నిద్ర వస్తుంది. అది
అందువల్ల శాస్త్రంలో ఆచార్యుల వారు అన్నారు ఈ మాట కూడా, సుఖావబోధార్థం ఆఖ్యాయిక లోకవత్. నాయన ఎక్కడైనా వాళ్ళకి కనుక అర్థం కాకుండా ఏదైనా నిద్ర వస్తుంటే సుఖంగా అర్థం కావడానికి ఏదైనా చిన్నది ఏదైనా చెప్పు అన్నాడు. ఆఖ్యాయిక లోకవత్, చిన్న స్టోరీనో అనెక్డోట్ అది. అందుకని ఊరికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక వ్యక్తికి జ్వరం వచ్చింది. పాప అతను ఉప్పు వ్యాపారం చేసుకుంటుండేవాడు. అంటే ఉప్పు మూటలు ఉంటాయి, ఒక 2 మూటలు వేసుకొని గాడిద మీద తీసుకెళ్ళి అమ్ముకొని వచ్చేవాడు. ప్రతిరోజు అట్లా జరుగుతున్నది. పిల్లల్ని పోషించుకుంటూ ఉన్నాడు. ఒకరు పాపం బాగా జ్వరం వచ్చేసింది, కానీ ఆ వ్యాపారం చేస్తే కానీ ఇల్లు నడవదు. అందువల్ల కుర్రాన్ని పిలిచి, నాయన ఈరోజు నువ్వు స్కూల్కి వెళ్ళొద్దురా, వాడు హై స్కూల్ చదువుకుంటున్నాడు 4th form. అంటే ఆ ఏజ్ పిల్లవాడే సరిపోతాడు గాడిదలు మేపడానికి. తీసుకుపోయి, అబ్బాయి నాకు కదలలేకుండా ఉన్నాను అయినా, చలి జ్వరంగా ఉంది కదా, మరి ఈరోజు అమ్ముకొని రావాలి కదా, రోజు నాకు కూడా వచ్చి చూస్తావు కదా, ఈరోజు తీసుకెళ్ళరా, నువ్వు తీసుకెళ్ళి అమ్ముకొని రా. అట్లాగే నాన్న మీరు ఊరుకోండి, నేను పోయేస్తాను. వీడు టైర్లెస్ కైట్, మీకు ఎందుకు నాన్న, నేను పోతాను కదా, నేను అమ్ముకొని వస్తాను కదా, మీరు ఎందుకు హాయిగా ఉండండి అట్లా ఇట్లని లేనిపోని సొరకాయలన్నీ ఆడ గోసి వీడు. ఈయన మధ్యలో పాపం ఆ చలి వణుకుతూనే భార్యను అడుగుతున్నాడు, వాడు పోయినాడా, వాడు వెళ్ళాడా, తీసుకెళ్ళాడా, గాడిదని తీసుకెళ్ళాడా, మూటలు వేసాడా, తీసుకెళ్ళాడా అంటాడు. లేదంటే అక్కడే తిరుగుతున్నాడు, ఇంకా పోలేదు, ఇంకా అక్కడే తిరుగుతున్నాడు, పోలేదు. ఉదయం వాడు 6 గంటలకు పోవాలి, 7 అయిపోయింది, 8 అయిపోయింది, 9 అయిపోయింది, వాడు పోవడంలే. అప్పుడు అన్నాడు, వాడు పోడు, వాడి కథ మనకు తెలుసు కదా. వాడిని పిలిపిట్లాని పిలిచి, ఏరా నేను, నానా ఆ గాడిద కదలడం లేదు నాన్న. ఎందుకంటారా, ఏమో పావే అంటున్నా, కొడుతున్నా, చేస్తున్నా, ఏం చేసినా అది పోవడం లేదని. అప్పుడు తండ్రికి వచ్చింది ఐడియా. తండ్రి వెంటనే అంటాడు, ఆ కట్లు తీసేయరా బంధాలు, నువ్వు కట్లు కట్టేసి అది కదలలేదంటే ఎట్లనే. మర్చిపోయినా అని వీడు సర్రని వెళ్ళి కట్లు తీయడానికి ట్రై చేశాడు. ఆ కట్లు లేవు. వెంటనే వచ్చాడు, నానా దాన్ని కట్టేయలేదు నాన్న, అది అట్లాగే ఉంది నిలబడుకొని, కానీ కదలడం లేదంటాడు. కట్టేసి నన్ను చూడరా. లేదు నాన్న, నేనేరా కట్టింది నిన్న. లేదు నాన్న. ఇంకేం చేశాడు పాపం, మెల్లగా లేచి వాడినే పట్టుకొని అక్కడికి వచ్చి, పక్కనే ఓ చెట్టు ఉంది, మామిడి చెట్టు. ఆ మామిడి చెట్టు మండ ఒకటి తీసుకొని విరిచి దాని కాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి 4 కాళ్ళకి ఇట్లా అన్నాడు తండ్రి. అది లేచిపోతా ఉంది. వీడు అడిగాడు, నాన్న ఇదేంటని. కట్లు తీశాను కదరా. అది ఏమి నాన్న తీయడానికి అంటే, అసలు వేసింది ఎప్పుడురా, నిన్న సాయంత్రం దాన్ని తీసుకొని వచ్చినప్పుడే. మొదట్లో 4 రోజులు కట్టాను తాడుతో, ఇంకా రోజు తాడుతో కట్టడం నా వల్ల గాక ఇది ఒకటి పెట్టుకున్నాను. దాన్ని చీకట్లో కట్టేసేది, మామిడి మంట తీసుకొచ్చి దానికి ఇటు అనేది, అది కట్టాడేమో అనుకుంటుంది. అర్థమైంది, ఇంక కదలదు. ఇప్పుడు మళ్ళీ మనం కదిలించాలనుకో, కట్టిడారు కనుక అది కదలదు. ఇప్పుడు మనం పోయి మళ్ళీ ఇట్లా అనాల, పోతుంది. నా నిరోధో నా చోత్పత్తి. దాన్ని కట్టింది లేదు, వదిలించింది లేదు. కాబట్టి బంధం ఉన్నది అనేది భ్రాంతి. బంధం భ్రాంతి అయినప్పుడు ముక్తి కూడా భ్రాంతే. నువ్వు సదా నిత్య తృప్తుడవే, పరం బ్రహ్మ నిత్యం, తదేవ అహమస్మి, తదేవ అహమస్మి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.
ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగిని వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓ ఏవి లేకపోయినా ఒకటి ఉన్నది అని అంటే ఆ లేనివి ఉన్నదాని లక్షణం కావు. అంటే ఈ ప్రపంచంలో ఏవేవి ఉన్నవి అనేది మనకు ప్రధానమైన విషయం కాదు. ఆ ఉన్నవి సత్యంగా ఉన్నవా కాదా అనేది ప్రధానమైనటువంటి విషయం. ఏవేవో ఉంటాయి. ఇప్పుడు ఎండమావులు కనపడతాయి, అవి ఉన్నట్లే ఉంటాయి. కానీ విశ్లేషించి అర్థం చేసుకున్నప్పుడు, వివేకంతో చూసినప్పుడు అవి లేనివిగా తెలుస్తాయి. ఆ జ్ఞానం మనకు కలగనప్పుడు లేనివే ఉన్నట్లుగా కూడా గోచరిస్తూ ఉంటాయి, అవే సత్యంగా కూడా తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు నిన్న ఎక్కడ మనం ఆపాము అంటే కొద్దిగా మననం చేసుకున్నాం. కుండ మట్టే కానీ మట్టి కుండ కాదు అని తెలుసుకున్నాం. కాబట్టి జగత్తు బ్రహ్మమే కానీ బ్రహ్మము జగత్తు కాదు. ఎందుకంటే ఇది పరిణామశీలం గనక. ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. నిన్న దాన్ని మనం చాలా క్లియర్గా అర్థం చేసుకున్నాం. మట్టి పాత్రలు అనేక ఉన్నప్పటికీ కూడాను అవన్నీ మట్టితో తయారైనవే కాదనడం లేదు. అవి మట్టి లక్షణాలు కావు అంటున్నాను. ఎందుకంటున్నానంటే కుండలో ఉన్నప్పుడు మట్టి ఉంది, కుండలో లేకపోయినా మట్టి ఉంది. కాబట్టి కుండలు లేకపోతే మట్టి కూడా కనుక లేకుండా పోతే అప్పుడు ఆ కుండలు దీని లక్షణం అవుతాయి. అంతే, ఇంకేం లేదు. సింపుల్గా అది పెట్టుకోండి మనసులో. ఈరోజు చాలా ఇంపార్టెంట్ శ్లోకం. అట్లాగే ఇక్కడ ఏవేవైతే ఉన్నవో ఇవన్నీ కూడా సత్యమా కాదా అని ఆలోచన చేసినప్పుడు తదేవ అహమస్మి, తదేవ నిత్యం, తదేవ బ్రహ్మ అహమస్మి. కాబట్టి నిత్యమైనటువంటి ఆ బ్రహ్మము ఏదైతే ఉందో అదే నేను అని చూచాం. మరి అది నేనైనప్పుడు నేను అనంతం. అనంతం నేనైనప్పుడు పరిమితం కాను. పరిమితం కాకపోయినా పరిమితమైనట్టుగా కనపడుతున్నాను. అయ్యా నువ్వు ఎవరు అని చెబితే నేను ఈ దేహం అని మాట్లాడుతున్నాను. అది తమాషా. దేహాన్ని నేను ధరించి ఉండొచ్చు. నేను దేహి, దేహం కాదు, నేను దేహి. క్షేత్రజ్ఞం చాపిమాం విద్య సర్వక్షేత్రేషు భారత. అర్జున, అన్ని క్షేత్రాల్లో ఉండేటువంటి క్షేత్రజ్ఞుడు నేను. కుండలో ఆకాశం ఉంది, కానీ ఆకాశం కుండ కాదు. కాబట్టి అన్ని క్షేత్రాల్లో, అన్ని దేహాల్లో నేను ఉన్నాను. నేను ఉన్నాను, దేహం ఉంది. దేహం లేకపోయినా నేను ఉంటాను. అది జ్ఞానం. కాబట్టి అనాత్మని అహం ఇతి మతి బంధ అజ్ఞానాత్ ప్రాప్త. కాబట్టి ఏదైతే అనాత్మగా ఉందో, ఆత్మ కానిటి దాని యందు ఆత్మ అనేటువంటి భావం, నేను కాని దాని యందు నేను అనేటువంటి భావం. ఎలాగో రజ్జు సర్పవతి, ఇదే అధ్యాస. పాము కాని దాని యందు పాము అనేటువంటి భావన. అక్కడ ఉన్నది త్రాడే, అది పాము కాదు. పాము కాని దాని యందు పాము అనేటువంటి భావన, ఇది అధ్యాస. అతస్మిన్ తద్బుద్ధి నిన్న చూచాం. అట్లాగే నేను కాని దాని యందు నేను అనేటువంటి భావన. అనాత్మని, నేను కేవలం ఆత్మ, సచ్చిదానందమైనటువంటి ఆత్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. కానీ నశించేటువంటి దేహం నేను అనుకోవడం వల్ల దుఃఖాలన్నీ కూడా నాకే ప్రాప్తిస్తూ ఉంటాయి. దిస్ ద పాయింట్. కాబట్టి అనాత్మని అహం ఇతి మతి బంధ అజ్ఞానాత్ ప్రాప్త. ఇది అజ్ఞానం వల్ల కలిగింది. ఎందుకని? ఉన్న వస్తువుకు సంబంధించిన జ్ఞానం లేకపోవడం వల్ల లేనిదే ఉన్నట్లుగా గోచరిస్తూ ఉంది. కనుక దృశ్య వర్గాత్ ఆత్మానం వివిచ్య. దృశ్య వర్గాత్ ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో దృశ్యం, వాటిని దర్శించేటువంటి ద్రష్ట నేను. దృగ్బ్రహ్మ, దృశ్యం మాయ. కాబట్టి ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో యదృశ్యం తన్నశ్యం, కనిపించేవన్నీ నశించిపోతాయి. కానీ బ్రహ్మం నశించేటువంటిది కాదు. ఆ నశించేవి ఉండడానికి ఆధారమైనటువంటిది బ్రహ్మం. ఆ నశించేవి నశించిపోయినా కూడా ఇది ఉంటుంది. నిషేధావధి
అన్ని నిషేధింపబడిన తర్వాత ఏదైతే ఉందో అది సత్యం. ప్లీజ్. కనుక దృశ్యవర్గాత్, ఈ కనిపించే సమస్తంలో దృశ్యాలు, దృశ్యం అంటే ఏంటో తెలుసా? కేవలం ప్రపంచమే కాదు, ఈవెన్ దేహం కూడా దృశ్యమే. అక్కడికి వస్తున్నాం, ఇప్పుడు కనపడుతూ ఉంది. ప్రాణం కూడా దృశ్యమే, కనపడుతూ ఉంది. ఉబ్బసం రోగిని చూడండి, అంటుంటాడు, నా ప్రాణం అల్లాడుతుంది అంటాడు. నీ ప్రాణం అల్లాడుతూ ఉంది అనేది కూడా నీకు తెలుస్తూ ఉంది. దట్ ఇస్ ద పాయింట్. నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు, దాంట్లో వికారాలు గోచరిస్తున్నాయి. నువ్వు వికారవేత్త. యు ఆర్ ద నోవర్ ఆఫ్ ది మాడిఫికేషన్స్. కాబట్టి ఏ మార్పులు అయితే ఉన్నాయో ఈ మార్పులు నీకు తెలుస్తూ ఉన్నాయి. తెలుసుకునే నీవు తెలియబడేదానికన్నా అన్యంగా ఉన్నావు. దిస్ ద పాయింట్. అందువల్ల దృశ్యవర్గాత్ ఆత్మానం వివిచ్య పృథక్ కృత్య, దాన్ని వేరు చేసి, వివిచ్య అంటే పృథక్ కృత్య, వేరు చేసి. కాబట్టి ఏది ఆత్మ ఏది అనాత్మ అనేటువంటి వివేకం లోపించడం వల్ల అనాత్మే ఆత్మగా తెలుస్తూ ఉంది. వివేకం కలిగినప్పుడు, ఇది ఆత్మ ఇది అనాత్మ అనేటువంటి వివేకం కలిగినప్పుడు అనాత్మని నిషేధిస్తూ ఉంటాం. అన్ని నిషేధించిన తర్వాత ఏదైతే మిగులుతుందో అది ఆత్మ. నిషేధావధి, ది సెంటెన్స్, నిషేధావధి సాక్షి. ఇది సాక్షి చైతన్యం. అన్నిటిని నిషేధించిన తరువాత దేనిని నిషేధించడం వీలు కాదో, అండర్స్టాండ్? అన్ని నిషేధించిన తరువాత, నెగేషన్, అన్నిటిని నిషేధించిన తరువాత దేనిని నిషేధించడం సాధ్యపడదో, నిషేధ అవధి, నిషేధావధి, అది సాక్షి, ఆల్ విట్నెస్. తదేవ బ్రహ్మ, నిత్యం బ్రహ్మ, అదే నిత్యమైన సత్యమైన బ్రహ్మం. తద్బ్రహ్మ అహమస్మి, ఆ బ్రహ్మమే నేను. దిస్ ఈజ్ యువర్ స్వరూప. కనుక అక్కడికి వచ్చాము ఇప్పుడు. ప్లీజ్. నిషేధే కృతే నేతి నేతీతి వాక్యైః, నిషేధే కృతే నేతి నేతీతి వాక్యైః సమాధిస్థితానాం యదా భాతి పూర్ణం అవస్థాత్రయం అవస్థాత్రయాతీతమేకం తురీయం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి తదేవాహమస్మి తదేవాహమస్మి. నిషేధే కృతే, నిషేధించిన తరువాత ఏమని నిషేధిస్తావు? నేతి 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 ఇతి. నిషేధే కృతే నేతి నేతీతి వాక్యైః న ఇతి న ఇతి నేతి, నేతికొండ కాదు, నేతి న ఇతి నేతి నేతి ఇది వాక్యైః. నేతి ఇది కాదు, నేతి ఇది కాదు, నేతి ఇది కాదు, నేతి ఇది కాదు. నాట్ దిస్, నాట్ దిస్, నాట్ దిస్, నాట్ దిస్. ఇదొక ప్రక్రియ. నేతి నేతి, ఇది బృహదారణ్యకోపనిషత్తులో నేతి నేతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు. ఏది కాదు? ఆత్మ ఏమిటి అనేది ప్రశ్న. సత్యం ఏది అనేది ప్రశ్న. ఆ ఆత్మ ఏదో తెలిస్తే అదే నీవు అని అర్థమైపోతుంది. ఇప్పుడు ఆత్మ కానివన్నీ ఆత్మలుగా తెలుస్తున్నాయి. వచ్చిన బాధ అది. ఇది కలగాపులగం. అందువల్ల వివిచ్య పృథక్ కృత్య, వీటిని వేరు చేసి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేతి నేతి, ఇంతవరకు ఆత్మ అది అనుకుంటూ ఉన్నాం, అది కాదు అన్న తరువాత ఇది కాదు ఇది కాదు ఇది కాదు అది కాదు అది కాదు అది కాదు అన్నీ నిషేధింపబడిన తరువాత దేనినైతే మనం నిషేధించలేమో స్వరూపంగా మిగిలిపోతుందో అది ఆత్మ. నిషేధావధి అన్నాను అందుకని. కనుక నిషేధే కృతే, ఇలా నిషేధిస్తూ పోతే, నిషేధించడం జరిగిన తర్వాత నేతి నేతీతి వాక్యైః నా ఇతి వాక్యైః, ఇది కాదు ఇది కాదు అనేటువంటి వాక్యముల ద్వారా నిషేధింపబడిన తర్వాత సమాధి స్థితానాం, ఆ జ్ఞాన స్థితిలో
అన్ని నిషేధింపబడిన తర్వాత సమాధి, ధి అంటే బుద్ధి, సమ అంటే సమమైనటువంటి బుద్ధి, ఒకదాన్నే దూచేటువంటి బుద్ధి, ఇది సమాధి, జ్ఞాన సమాధి. సమాధి స్థితానాం, ఆ జ్ఞాన స్థితిలో యత్ ఏదైతే ఆభాతి ప్రకాశిస్తూ ఉందో, ఎట్లా పూర్ణం, పూర్ణం ఆభాతి, పూర్ణంగా ప్రకాశిస్తూ ఉందో, పరిమితం కాకుండా అపరిమితంగా ఉంది, ఎందుకంటే అనంతం గనక. యత్ పూర్ణం ఆభాతి, పూర్ణంగా భాషిస్తూ ఉందో, పూర్ణం ఆభాతి. నిషేధే కృతే నేతి నేతి వాక్యై, ఇది కాదు ఇది కాదు అని అన్నిటిని నిషేధించిన తరువాత సమాధి స్థితానాం, జ్ఞానస్థితిలో యత్ పూర్ణం ఆభాతి, పూర్ణమై ప్రకాశిస్తూ ఉందో అది అవస్థాత్రయాతీతం, 3 అవస్థలకి అతీతమైనటువంటిది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఏకం, ఒకటి గాని ఒకటి. తర్వాత చూస్తాను. ఏకం తురీయం, అతీతమైనటువంటిది, తురీయ స్థితి. ఈ నా 3 అవస్థలకి అతీతమైనటువంటి స్థితి. తదేవ బ్రహ్మం నిత్యం బ్రహ్మ, తదేవ అహం అస్మి. దిస్ ద మీనింగ్. జస్ట్ లిసన్. నేతి నేతి నేతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు. ఎందుకు ఇది కాదనాల్సి వస్తుంటే ఇది అని అనుకుంటున్నాను కనుక, దేహం నేను అనుకుంటున్నాను కనుక దేహం నేను కాదనాల్సి వస్తుంది, అంతే, సింపుల్. సరేనా? ఇది కాదు అని అన్నప్పుడు, ఇది కాదు అనేది వాక్యం. ఇది కాదు, ఇట్స్ కంప్లీట్ సెంటెన్స్. ఇది కాదు 2 పదాలు. ఇది అంటే ఏంటి? ఉన్నదే లేనిదే. ఇది కాదు అని చెప్పినప్పుడు నేను ఈ మైక్ను చూపెట్టి ఇది కాదు అన్నాను అనుకోండి, అంటే ఏంటి, మైక్ ఉందా లేదా? అసలు లేకుండా పోతే ఇది కాదు అనేది ఎందుకు అనాల్సి వచ్చింది అసలు? సీ ద పాయింట్. ఇప్పుడు ఇది అసలు లేదనుకోండి, లేని దాన్ని చూపించి ఏమండి ఈయన నేను తీసుకుపోతున్నాను అంటానా, ఇక్కడ ఎవరు లేకపోతే? అప్పుడు మీరంటే నీకేమైనా లూజ్ అయ్యా, అక్కడ ఎవరున్నారు, ఇదిగోనండి ఈయన తీసుకుపోతున్నా నేను అని అంటే ఎంత హాస్యాస్పదం అది. అట్లాగే ఇది కాదు అన్న తర్వాత ఏది లేకపోతే ఇది కాదని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? కాబట్టి నిషేధంలోనే, నెగేషన్లోనే అసెర్షన్ కూడా ఉందేమో. ప్లీజ్ అండర్స్టాండ్. ఇది కాదు అన్నప్పుడు ఏంటి అసలు దాని అర్థం? ఇది అన్నప్పుడే ఉన్నది అని అర్థం. ఏదైతే ఉన్నదో దాన్ని ఇది అంటున్నావు, ఇది అంటూ కాదు అనడం ఏంటి? అంటే ఇది కాదు అంటే అర్థం ఏంటి? ఇది లేదు అని అర్థమా? నెంబర్ 1, ఇది లేదు అని అర్థమా? ఇది కాదు అని అర్థమా? లేక ఇది అది కాదు అని అర్థమా? అర్థమవుతుంది ఇప్పుడు. నా ఇతి నెతి, ఇది కాదు. లేకపోతే ఇంత చిన్న పదంలో మహర్షి అందించడు సత్యం. విశ్లేషణ, ఇది విశ్లేషణ. అందుకని శాస్త్రాలు చదివితే ఏమొస్తాయి? శాస్త్రాన్ని విశ్లేషించే వస్తుంది. స్వతహా అప్రాప్తం. ఇప్పుడు చూస్తాం బృహదారణ్యక ఉపనిషత్తు, మేము చిన్నప్పుడు చదివాం నేతి 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 అని. మేము అనుకున్నాం ఇది కాదులే ఇది కాదులే ఇది కాదులే, అర్థమయ్యేది కాదు. కనుక నేతి ఇది కాదు అన్నప్పుడు ఇది లేదని అర్థమా? ఇది లేదని అన్నప్పుడు ఇది అనేది ఎందుకు వచ్చింది? ఇది కాదు అని అంటే ఇది కాదని అర్థమా? ఇది కాదంటే ఇది అది కాదని అర్థమా? ఏంటి సార్ దీనికి అర్థం? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మట్టి కుండ లేదు, తమాషా చూడతా. అయ్యా అసలు మట్టి కుండ లేకపోతే, అసలు మట్టి కుండ లేదు అనడంలోనే మట్టి కుండ ఉందని కదా. ఇప్పుడు అర్థమైంది? మట్టి కుండ లేదు, మైకు లేదు, మైకు ఉండబట్టే లేదనేది. మళ్ళీ ఉన్నదాన్ని లేదనడం ఏంటి? మైకు కాదు, ఇంకా మైకు కాకపోతే ఏంటి అసలు అది? అంటే మైక్ లేదని అర్థమా? మైకు కాదని అర్థమా? లేకపోతే మైకు మైసూరుపాకు కాదని అర్థమా? ఏంటి అసలు? వాట్ ఈస్ దిస్? చూసారు ఎంత కన్ఫ్యూషన్. ఇది క్లారిఫై కావాలి. కాబట్టి మట్టి కుండ లేదు అన్నప్పుడు అసలు మట్టి కుండే లేదని అర్థమా? లేకపోతే మట్టి కుండ లేదని ఎందుకు అన్నావు? మట్టి కుండ కాదు అని ఎందుకు అన్నావు? అంటే మట్టి కుండ కాదని అర్థమా? కాకపోతే మట్టి కుండ బంగారు కుండ కాదు అని అర్థమా? ఇది పాయింట్. అర్థమవుతుంది? ఇవి ఏవి కాదు నేతి అంటే. సీ ద పాయింట్.
నేతి అనేటువంటి దాంట్లో ఇదేది కాదు, ఇప్పుడు నేను చెప్పినవి ఏవి కాదు. దాంట్లోనే ఉంది తమాషా. అయ్యా ఉండబట్టే చెబుతున్నాం ఇది కాదు అని, కనుక ఇది కాదు అన్నప్పుడు ఇది అనేది ఉంది, సరేనా? ఇది ఉన్నది కాదు అనేది మా ఉద్దేశం కాదు. ఇది కాదు అనేది ఉద్దేశం కాదు. ఇది అది కాదు అనేది కూడా ఉద్దేశం కాదు. ఎందుకంటే దీని గురించి మాట్లాడుతున్నాం కనుక మరొక దాని ప్రశ్న లేదు. ఇంకేంటి? అది ఇది కాదు, అది ఇది కాదు. నా ఇది కాదు, ఇది సెంటెన్స్ ముందు వస్తుంది. ఇప్పుడు ఇంకొకటి ఏమిటో తెలుసా? అది ఇది కాదు, అది ఇది కాదు, అది వస్తుంది మళ్ళీ. ఇప్పుడు తత్ ఏదైతే నువ్వు తెలుసుకున్నావో తదేవ బ్రహ్మ అహమస్మి తత్ ఏవ, అదే అది ఏదో ఆ తత్ ఇక్కడికి వస్తూ ఉంది. అర్థమవుతుంది ఇప్పుడు? కనుక అది ఇది కాదు. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి, ఇప్పటికీ అర్థమై ఉండాలి. అందుకని నిన్న క్లూ ఇచ్చాను. కుండ మట్టే కానీ మట్టి కుండ కాదు అన్నారు. సింపుల్. అర్థమవుతుందా? కుండ మట్టే కానీ మట్టి ఇది కాదు. ఇప్పుడు మనం అంటున్నది ఏంటంటే ఈరోజు నేతి ఇది వాక్యే, ఇది కాదు అంటే మట్టి కుండ కాదు అన్నారు. చూడండి ఆ సెంటెన్స్లో ఎట్లుందో. పాస్ ఎక్కడివ్వాలంటే ఫస్ట్ పదం ఏదైతే వచ్చి చేరిందో దాన్ని ఇవ్వాలి. మట్టి కుండ కాదు, మట్టి కుండ కాదు అంటే కుండ లేదని చెప్పడం లేదు, కుండ ఉంది, కుండ మట్టే కానీ మట్టి కుండ కాదు. అవునా? డౌటా మీకు? ఏముంది? క్లియర్గా ఉంది కదా, నిన్న చూసిందే. కుండ మట్టే, కూజ కూడా మట్టే, బాణ కూడా మట్టే నాయన, అన్ని మట్టే, మట్టి పాత్రలన్నీ మట్టే. కానీ మట్టి ఏమిటన్నప్పుడు అది మట్టే కానీ మట్టి కుండ కాదు. మట్టిని తీసుకొని వచ్చి ఇది కుండ నువ్వంటే నేను కూజ అంటాను. కాబట్టి కుండ మట్టే కానీ మట్టి కుండ కాదు. మట్టి కుండ, మట్టి కుండ, క్లే పాట్, మట్టి కుండ. ఇప్పుడు సెంటెన్స్ ఏంటంటే నేతి నా ఇది మట్టి కుండ కాదు, మట్టి కుండ కాదు, నేతి అంటే ఏంటి మరి? మట్టి కుండ కాదా? మట్టి కుండే, మరి ఇంకేంటి? మట్టి, ఇది కుండ మట్టే కానీ మట్టి కుండ కాదు. జగత్తు బ్రహ్మమే కానీ బ్రహ్మము జగత్తు కాదు. దేహము ఆత్మే, సేది పాయింట్. దేహము ఆత్మే. అయ్యా దేహం ఆత్మ కాదు అనడానికి లేదు. ఎందుకని? ఆత్మ అనంతం, అనంతమైనటువంటి ఆత్మలో దేహం వేరుగా పోలేదు. ఎక్కడికి పోతుంది? దేహం గనక బ్రహ్మం కన్నా వేరుగా ఉంటే దేహం మళ్ళీ బ్రహ్మం పరిమితం అవుతుంది, పరిచ్ఛేదానికి వస్తుంది. అపరిచ్ఛిన్న అనంత. కాబట్టి బ్రహ్మం అనంతమైనప్పుడు దేహం కాకుండా ఎట్లుంటుంది? కనుక దేహం కూడా బ్రహ్మమే కానీ బ్రహ్మము దేహము కాదు. సీ ద పాయింట్. దేహము కూడా ఆత్మే, ఆత్మ దేహం కాదు. ఇది అర్థమైతేనే నాలెడ్జ్ స్టే అవుతుంది, లేకపోతే కాదు. ఊరికి అది ఇది మాట్లాడితే ఏమి లాభం లేదు. పద్ధతిగా శాస్త్రం అర్థం కావాలి, శాస్త్రీయంగా అర్థం కావాలి, అప్పుడే జ్ఞానం కలుగుతుంది. లేకపోతే పై మాటలన్నీ మాట్లాడుకోవడం జరుగుతుంది. అప్రిసియేషన్ ఉంటుంది, అప్రిసియేషన్ వేరే, జ్ఞానం వేరే. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? నిషేధే కృతే నేతి వాక్యే. ఇది కాదు అని అంటే ఇది అది కాదని కాదు, అది ఇది కాదని బాగా గుర్తుపెట్టుకోండి. కుండ మట్టి కాదని కాదు, కుండ మట్టే కానీ మట్టి మాత్రం కుండ కాదు. జగత్తు బ్రహ్మం కాదని కాదు, బ్రహ్మం కన్నా వేరుగా రెండవది ఉండడానికి అవకాశం లేదు. జగత్తు కూడా బ్రహ్మమే కానీ బ్రహ్మము జగత్తు కాదు. దేహం కూడా ఆత్మే, ప్రాణం కూడా ఆత్మే, మనసు కూడా ఆత్మే. అందువల్ల ఒక్కొక్క చోట ఉపనిషత్తుల్లో ఆత్మ శబ్దాన్ని మనసుకు వాడతాడు, ఆత్మ శబ్దాన్ని దేహానికి వాడతాడు. అంగుష్ట మాత్రం పురుష ఆత్మ మధ్యాహ్న తిష్టతి అన్నాడు కఠోపనిషత్తులో. కాబట్టి బొటనవేలంతటి వాడు దేహంలో ఉన్నాడు కానీ ఆత్మ అన్నాడు, ఆత్మ మధ్యాహ్న తిష్టతి అన్నాడు. ఆత్మకు మధ్య ఏంటి? అనంతమైన ఆత్మ, దేహం అని అర్థం. అక్కడ 6వ అధ్యాయంలో ఆత్మ శబ్దాన్ని మనసుకు వాడాడు. అర్థమవుతుంది? ఆత్మ అంటే 16 అర్థాలు ఉన్నాయి నాకు తెలిసి.
ఎందుకో తెలుసు, ఎక్కడ ఆత్మకి దేన్ని వేరు చేయలేము. వీటినన్నిటి విడిపడి స్వప్రకాశంగా ఉండేటువంటిది యథార్థమైన స్వరూపం. ఇవన్నీ కూడా ఆత్మే. ఇవన్నీ నిషేధింపబడతాయి. తర్వాత ఏది మిగిలి ఉంటుందో అది ఆత్మ. ఇవన్నీ ఉంటాయి, ఉన్నట్లు ఉంటాయి. ఇవి సత్యం కాదు, సత్యమైంది ఆత్మ. ఈ ఉన్న వాటికి సత్యం కాకుండా ఏవైతే ఉన్నావో మిథ్య నామరూపాలతో వాటికి ఆధారమైంది ఆత్మ. అవన్నీ పోతాయి, ఆత్మ ఉంటుంది. నశించేవన్నీ నశిస్తాయి. ఈ ప్రపంచంలో ఏదైతే నశించకుండా ఉందో, నశించే వాటికి ఆధారంగా ఉందో, దట్ ఈస్ ఆత్మ. అదే బ్రహ్మం, అదే నీవు. తదేవ అహమస్మి నిషేధే కృతే నేతి నేతి ఇది వాక్యే. కాబట్టి ఇది కాదు అది కాదు అని నిషేధిస్తూ పోవడం, ఇలా నిషేధించిన తర్వాత సమాధి స్థితానాం అన్ని నిషేధింపబడిన తరువాత ఇది కాదు అది కాదని ఏదైతే దివ్యంగా ప్రకాశిస్తూ ఉందో పూర్ణంగా తదేవాహమస్మి సమాధి స్థితానాం యత్ పూర్ణం ఆభాతి, పూర్ణంగా ప్రకాశిస్తూ ఉందో, దివ్యంగా శోభిస్తూ ఉందో, అదే నీ స్వరూపం. జస్ట్ ఇక్కడ చూడండి, నిషేధే కృతే. కాబట్టి ఇప్పుడు నిషేధిస్తూ పోవాలి. ఏం నిషేధించాలి? ఏదైతే నేను కాదో, అండర్స్టాండ్, ఇంక అర్థం చేసుకోవాలి. ఏదైతే నేను కాదో, నేను కాని దానిని నేను ఏదైతే అనుకుంటూ ఉన్నానో, ఇప్పుడు అదే కదా తమాషా. ఎవరయ్యా నువ్వని అడిగావనుకోండి, కస్త్వం, అడ్రస్ ఇచ్చేవాడే లేడు ఈ ప్రపంచంలో. ఊరికే ఆ క్వశ్చన్ ఉంది, కస్త్వం త్వం కహ, నువ్వెవరయ్యా అని అడిగావనుకోండి, ఎవడైనా చెప్తాడప్ప, ఏమీ చెప్పలేదు. ఏదేదో చెప్తాడు, మనకు వ్యవహారానికి ఉపయోగపడుతుంది. అది మాత్రం ఒరిజినల్ అడ్రస్ కాదు. నువ్వెవరయ్యా అని అడిగితే ఏం చెప్తాడు చెప్పండి? అదేంటి స్వామిజీ, నేను రామయ్య కొడుకుని కదా, ఫినిష్. ఎందుకని తిరిగి మనం ప్రశ్నించాం, మనకు చాలా అంతవరకు. అది వాస్తవం కాదు, అది వ్యవహారానికి ఉపయోగపడుతుంది, సత్యం కాదు అది. ఎందుకని? నేను రామయ్య కొడుకుని, నిజమే. మళ్ళీ నేను క్వశ్చన్ వేశాను అనుకోండి, అయ్యా నువ్వు కృష్ణయ్యకి మనవడవు కదా అని, అవునండి అంటాడు. నువ్వు రంగారావుకి తాత కదా అని, అవును. రామారావుకి అల్లుడు కదా, అవును. ఇంతకు నువ్వు అల్లుడివే, తాతవే, మామవే, ఎవరయ్యా నువ్వు అసలు? నేను అడిగింది ఏంటి? నువ్వెవరు అని అడిగాను. నువ్వు చెప్పేది ఏంటి? నేను ఆయనకి సంబంధించిన వాడిని అంటున్నావు. నీకు నేను ఆయన కనెక్షన్ నేను అడిగానా? ఆయన రిలేషన్షిప్ ఏదని అడిగానా నీతో? నీకు ఇతరులతో ఉండేటువంటి సంబంధం నేను అడిగానా నిన్ను? నేను కనుక అడిగితే నువ్వు ఆయనకి ఏమవుతావు అని కనుక నేను అడిగి ఉంటే, ఆయన కుమారుడిని అని చెబితే అర్థం ఉంది. నేను అడగలేదా నిన్ను? నేను అడిగింది డైరెక్ట్ క్వశ్చన్, కస్త్వం త్వం కహ, నువ్వెవరు అని అన్నాను. నువ్వెవరో చెప్పు అంటే, ఆయనతో కనెక్షన్ లేకపోతే నిన్ను గురించి చెప్పలేవా? అంటే నువ్వెవరో నీకు తెలియదని అర్థం. ఇంతే. ఇంకన్నీ ఇక ఎన్ని మాట్లాడతాడో అన్ని తప్పులే. ఇదొక్కటి స్టార్ట్ అవుతాడు, ఇంకా మళ్ళీ అడిగామనుకోండి, ఆమె భర్తనే అంటాడు, పలానాకి భర్తనే అంటాడు. ఎందుకంటే ఆమె కనుక పాపులర్ అయితే, అంటే ఈయన అన్పాపులర్ కాదు నా ఉద్దేశం, ఆమె పాపులర్ అయితే ఆమె పేరు చెప్తాడు. ఓకే, ఎప్పుడయ్యా? పెళ్ళైన తర్వాత కదా. పెళ్లి కాకముందు నువ్వు ఉన్నావా లేదా? ఉన్నాను స్వామి. అప్పుడెవరు నువ్వు? స్వామీజీ నేను చెప్పు. నన్ను ప్రకాశరావు అంటారు. ఏది ప్రకాశమే లేదు అక్కడ, ఆ మాటలో ప్రకాశమే లేదు.